రేంజల్ మండలం వీరనగుట్టలో మరి ఐడిసిఎంఎస్ ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన బోధన్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి సుదర్శన్ రెడ్డి సార్ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రుడు మన సొసైటీ చైర్మన్ గారు, మరి మాజీ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, మరి రైతులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ సుదర్శన్ రెడ్డి సార్ ఆదేశానుసారము ఇక్కడ వీరనగుట్టలో మరి డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇలా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా సన్న వడ్లకు మరి 2300 ఇస్తూ మరి 500 రూపాయల బోనస్ని కూడా మరి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి రైతులకు ఒకటే కోరుతా ఉన్నాం మేము, మరి ఎక్కడ మరి ప్రైవేట్ వాళ్ళకు తక్కువ ధరలకు మరి అమ్ముకోకుండా మరి గవర్నమెంట్ ఏదైతే పీపీసీస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసిండ్రో ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనే తమ వడ్లను అమ్ముకొని మరి ప్రయోజనం పొందాలని ఈ ప్రభుత్వము మరి రైతులకు మరి సంక్షేమం కోసము, రైతులకు బాగు కోసమే పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నారు. మరి ఇవాళ రైతుల కోసము కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు మరి ముఖ్యంగా ఫర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, మరి అదేవిధంగా ప్యాడీ కావచ్చు, మరి ఇవాళ రేపు ఎవరైతే ఏఓస్ ఉంటారో వాళ్ళు ఒక సర్టిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా దాని అపోహలు వద్దు. కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి 500 వస్తాయారా? ఖచ్చితంగా నిన్న క్యాబినెట్లో మరి మంత్రివర్గం కూడా ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వము అదనంగా ఇచ్చే ఇన్సెంటివ్.